నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలి? అలాగే ఏ విధంగా అప్లై చేయాలి? దీనికి సంబంధించి ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం. మీరు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కోసం మీ యొక్క వీఆర్ఓ నుండి తహసీల్దార్ వరకు అందరి సంతకాలు కావాల్సి ఉంటుంది. కాబట్టి అందరినీ కూడా కలవాల్సి ఉంటుంది. ఇక డాక్యుమెంట్ రిక్వైర్మెంట్‌కి వచ్చేసరికి ఈ యొక్క డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ అనేది తహసీల్దార్‌ని బట్టి అయితే మారుతుంది. అంటే అక్కడ తహసీల్దార్ ఆఫీస్‌లో ఏవైతే వాళ్ళ కండిషన్స్ ఉన్నాయో వారిని బట్టి డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ అయితే మారుతుంది. కంపల్సరీగా కొంతమంది అడిగే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జనరల్‌గా ఎవరైతే ఈ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ అప్లికెంట్ యొక్క ఆధార్ కార్డు, అప్లికేషన్ ఫాము, అలాగే రేస్ కార్డ్ ఉంటే రేస్ కార్డ్ కావాలి. అలాగే ఆ ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ పెడితే మంచిది. కొంతమంది వచ్చేసి నోటరీ అడుగుతారు. అంటే ఆహ్, ఏదైతే ఓబీసీకి సంబంధించి ఏ విధంగా నోటరీ చేస్తారో అదే విధంగా నాన్ క్రిమిలేయర్‌కి సంబంధించి కూడా ఒక నోటరీ అడుగుతారు. కొన్ని చోట్ల ఓబీసీ సర్టిఫికేట్ అడుగుతారు. అలాగే మీ యొక్క క్యాస్ట్‌కి సంబంధించిన ప్రూఫ్ అంటే టీసీ గాని, పాత క్యాస్ట్ గాని, రీసెంట్‌గా తీసుకున్న క్యాస్ట్ కానీ ఏదైనా ఒక ప్రూఫ్ అయితే మీరు అప్లికేషన్‌తో పాటు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక మరొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఎంప్లాయీస్ ఎవరైనా ఈ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్స్ ఏవైతే చెప్పానో, డాక్యుమెంట్స్ ఏవైతే చెప్పానో ఆ డాక్యుమెంట్స్‌తో ఎక్స్‌ట్రాగా మీ యొక్క సాలరీ స్లిప్ అయితే ఉంటుంది కదా! ఆ సాలరీ స్లిప్ కూడా అటాచ్ చేయవలసి ఉంటుంది. ఈ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది మీకు మాన్యువల్‌గా అంటే ఆఫ్‌లైన్‌లో అయితే ఇస్తారు. ఇందుకోసం మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్‌లో మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేస్తారో ఆ అప్లికేషన్ ఫామ్‌లోనే మీ యొక్క వీఆర్ఓ సిగ్నేచర్ ఉంటుంది. తర్వాత పై అధికారులు ఎవరైతే ఉంటారో వారందరి సిగ్నేచర్‌లు కూడా ఆ అప్లికేషన్ ఫామ్‌లోనే ఉండడం జరుగుతాయి. అదే ఒక సర్టిఫికేట్‌గా అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఒక కాపీ అయితే తహసీల్దార్ ఆఫీస్‌లో ఉంచుకుంటారు. ఒరిజినల్ కాపీని అయితే మీకైతే అందివ్వడం జరుగుతుంది. ఆ ఒరిజినల్ కాపీకి మీరు ఫోటో కూడా అటాచ్ చేసి తీసుకోవచ్చు. ఇక ఈ నాన్ క్రిమిలేయర్ అప్లికేషన్ అనేది అంటే మీ యొక్క సర్టిఫికేట్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలో దానికి సంబంధించి ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం. మీరు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ పొందడం కోసం స్క్రీన్ పైన చూపిస్తున్న అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని మీకు సర్టిఫికేట్ రూపంలో మాన్యువల్‌గా ఇస్తారు కాబట్టి ఎలాంటి కొట్టువేతలు లేకుండా ఈ యొక్క అప్లికేషన్ అనేది పూర్తి చేయండి. ఇక అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా పూర్తి చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ అని తర్వాత ఒక ఖాళీ అయితే ఉంది కదా! ఖాళీలో అప్లికెంట్ పేరు అంటే ఎవరికైతే ఈ సర్టిఫికేట్ కావాలో వారి యొక్క పేరు అయితే రాయండి. తర్వాత సన్ ఆర్ డాటర్ ఆఫ్ శ్రీ అని ఉండి ఖాళీ అయితే ఉంది కదా! తర్వాత వచ్చేసి వారి యొక్క తండ్రి పేరు అయితే రాయండి. తర్వాత చూసినట్లయితే విలేజ్ ఆర్ టౌన్ అంటే మీ యొక్క గ్రామం పేరు రాస్తారు. మండలం తర్వాత అంటే మండల్ తర్వాత ఖాళీ ఉంది కదా! మండలం పేరు అయితే రాస్తారు. తర్వాత డిస్ట్రిక్ట్ నుండి ఖాళీ ఉంది కదా! మీ యొక్క కొత్త జిల్లా పేరు అయితే రాస్తారు. తర్వాత ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిలాంగ్స్ టు మీ యొక్క క్యాస్ట్. ఈ నాన్ క్రిమిలేయర్ అనేది బీసీ వాళ్ళకి ఇస్తారు కాబట్టి అక్కడ బీసీ ఏఆ, బిఆ, సిఆ ఏ గ్రూప్‌లోకి వస్తారో అది కేటగిరీ అయితే రాస్తారు. తర్వాత మీ యొక్క పూర్తి క్యాస్ట్ అంటే సబ్ గ్రూప్ ఏదైతే ఉందో అంటే బీసీ కేటగిరీలో చాలా క్యాస్ట్‌లు అయితే ఉంటాయి కదా! ఆ క్యాస్ట్ గ్రూప్ అయితే ఇక్కడ రాస్తారు. సబ్ క్యాస్ట్ గ్రూప్ అని ఉంది కదా! సబ్ గ్రూప్ అని అక్కడ మీ యొక్క క్యాస్ట్ పూర్తి పేరు అయితే రాస్తారు. ఇక రెండో పాయింట్ చూసినట్లయితే ఇట్ ఈజ్ సర్టిఫైడ్ దట్ శ్రీ అని ఉండి ఖాళీ అయితే ఉంది కదా! అక్కడ అప్లికెంట్ పేరు రాస్తారు. ఈజ్ ఏ నేటివ్ ఆఫ్ తర్వాత ఖాళీ ఉంది కదా! మీ యొక్క గ్రామం పేరు రాస్తారు. తర్వాత విలేజ్ ఆర్ టౌన్ అని ఉండి మళ్ళీ ఖాళీ అయితే ఉంది అక్కడ వచ్చేసి మీ యొక్క మండలం పేరు అయితే రాస్తారు. తర్వాత మండల్ అని ఉండి ఖాళీ ఉండి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. అంటే మండల్ అని ఉన్న తర్వాత ఖాళీ ఏదైతే ఉందో అక్కడ మీ యొక్క జిల్లా పేరు అయితే రాయాలి. ఇక మూడో పాయింట్ చూసినట్లయితే ఇట్ ఈజ్ సర్టిఫైడ్ దట్ ద ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ శ్రీ అని ఉండి ఖాళీ అయితే ఉంది కదా! మీ యొక్క పేరు రాస్తారంటే అప్లికెంట్ పేరు అయితే అక్కడ రాస్తారు. తర్వాత ఈజ్ అని ఉంది ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఖాళీ ఉంది. ఈజ్ తర్వాత ఖాళీ ఏదైతే ఉందో అక్కడ వచ్చేసి మీ యొక్క గ్రామం పేరు రాస్తారు. తర్వాత వచ్చేసి విలేజ్ ఆర్ టౌన్ అని ఉండి ఖాళీ అయితే ఉంది కదా! అక్కడైతే మీ మండలం పేరు అయితే రాస్తారు. తర్వాత మండల్ అని ఉండి ఖాళీ ఉంది కదా! అక్కడ వచ్చేసి మీ యొక్క జిల్లా పేరు అయితే రాస్తారు. తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడితో మూడో పాయింట్ అయితే పూర్తవుతుంది. ఇక నాలుగో పాయింట్ చూసినట్లయితే ఇట్ ఈజ్ సర్టిఫైడ్ దట్ ద ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ శ్రీ అని ఉండి మళ్ళీ ఖాళీ అయితే ఉంది. ఆ ఖాళీ ప్లేస్లో అప్లికెంట్ పేరు అయితే రాస్తారు. అంటే ఎవరికైతే ఈ సర్టిఫికేట్ కావాలో వారి పేరు రాస్తారు. తర్వాత ఈజ్ అని ఉండి ఖాళీ ఉంది అక్కడ వచ్చేసి మీ యొక్క గ్రామం పేరు రాస్తారు. తర్వాత వచ్చేసి విలేజ్ ఆర్ టౌన్ అని ఉండి మళ్ళీ ఖాళీ ఉంది అక్కడ మీ మండలం పేరు రాస్తారు. తర్వాత మండల్ అని ఉండి తర్వాత మళ్ళీ ఖాళీ ఉంది కదా! అక్కడ మీ యొక్క జిల్లా పేరు అయితే రాస్తారు.
అక్కడతో 4వ పాయింట్ అయితే పూర్తవుతుంది. ఇక 5వ పాయింట్ చూసినట్లయితే ఇట్ ఈస్ సర్టిఫైడ్ దట్ శ్రీ అని ఉండి మళ్ళీ ఖాళీ అయితే ఉంది. ఆ ఖాళీలో ఏం రాస్తారు అంటే అప్లికెంట్ పేరు రాస్తారు. డస్ నాట్ బిలాంగ్ టు ద సెక్షన్ ఆఫ్ క్రిమి లేయర్ యాజ్ పర్ జీవో ఎంఎస్ నెంబర్ 3 బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ C2 డిపార్ట్మెంట్ డేటెడ్ అని ఇక్కడ కొంత డేటా అయితే ఇచ్చారు. మీరు పూర్తి ఖాళీలు అయితే ఫిల్ చేస్తారు కాబట్టి అక్కడతో మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం అయితే అవుతుంది. అంటే మీ యొక్క సర్టిఫికెట్ అనేది ఫిల్ చేసే ప్రాసెస్ అయితే పూర్తవుతుంది. ఇక ఇలా ఫిల్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ అనేది మీ యొక్క విఆర్ఓ దగ్గరికి అయితే తీసుకువెళ్తారు. తర్వాత మీ యొక్క విఆర్ఓ వచ్చేసి దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ అని ఉంది కదా, దాని కింద విఆర్ఓ రిపోర్ట్ అయితే రాస్తారు. అంటే కొన్ని చోట్ల రాయొచ్చు, కొన్ని చోట్ల రాయకపోవచ్చు. మేబీ ఎక్కువ ప్రాంతాల్లో విఆర్ఓ రిపోర్ట్ అయితే రాస్తారు. అంటే అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వారు అదే గ్రామంలో నివసిస్తున్నట్లు, వారు నాన్ క్రిమిలేయర్కి చెందినవారా కాదా ఇలాంటి వివరాలు, అంటే మీ యొక్క క్యాస్ట్ వివరాలు, మీ యొక్క ఇన్కమ్ ఇలాంటి వివరాలతో అక్కడ కింద రిపోర్ట్ అయితే మీ యొక్క విఆర్ఓ అయితే రాస్తారు. ఆ రిపోర్ట్ కింద మీ యొక్క విఆర్ఓ ఎవరైతే ఉన్నారో వారు సంతకం చేస్తారు. తర్వాత దాని దగ్గరే మీ యొక్క తహసీల్దార్ ఆఫీస్లో ఉండే డీటీ, ఎంఆర్ఐ వీళ్ళందరూ కూడా ఇన్సులు అయితే వేస్తారు. వారందరూ సంతకాలు పూర్తయిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది, అంటే ఈ యొక్క సర్టిఫికెట్ అనేది తహసీల్దార్ వద్దకు అయితే వెళ్తుంది. తర్వాత తహసీల్దార్ వచ్చేసి వారి యొక్క సిగ్నేచర్, డేటు, నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ అని ఉంది కదా, డిజిగ్నేషన్ అనేసి, దాని ఎదురుగుండగా తహసీల్దార్ వచ్చేసి సంతకం అయితే పెడతారు. తర్వాత సీల్ అని ఉన్న చోట అక్కడ సీల్ అయితే వేస్తారు. తహసీల్దార్ ఆఫీస్ సీల్ అయితే అక్కడ వేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే ఇస్తారు. ఇక్కడ సర్టిఫికెట్ నెంబర్ అని ఉంది కదా, ఆ సర్టిఫికెట్ నెంబర్ అనే అనుకోవచ్చు. తహసీల్దార్ ఆఫీస్లో మీ యొక్క సర్టిఫికెట్ యొక్క వివరాలు అయితే నోట్ చేసుకుని దానికి రెఫరెన్స్ నెంబర్ అయితే ఇస్తారు. ఆ రెఫరెన్స్ నెంబర్ అనేది అప్లికేషన్ ఫామ్ పైన వేసి మీకు ఒరిజినల్ అయితే ఇస్తారు. మీరు దానికి జిరాక్స్ కాపీని తహసీల్దార్ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆ ఒరిజినల్ అప్లికేషన్ ఫామ్ని మీరు సర్టిఫికేట్గా యూజ్ చేసుకుంటారు.